వైశమ్మ. ఈ పేరుతో అందరూ నన్ను ముద్దుగా పిలిచేవారు. నా నవ్వులు, నా వంటలు, నా చెట్టు చెట్టు ముచ్చట్లు అన్ని యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె భర్త హరిబాబుని, అతని తల్లిని మరియు అతని అన్నయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక కట్టుకున్న భార్యనే చంపిన విషయంలో హరిబాబు జైల్లో ఎన్నో డ్రామాలు ఆడుతుండగా ఇప్పుడు అతనికి తన తల్లి కూడా తోడై వైష్ణవి చావుకు తనకు ఏం సంబంధం లేదని ఏవేవో కొత్త స్టోరీలు చెప్తుండగా ఆమె అసలు వైష్ణవితో ఎలా మాట్లాడేదో, కట్నం కోసం వైష్ణవిని, ఆమె కుటుంబాన్ని ఎలా వేధించేదో అనే విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి. అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హరిబాబు వాళ్ళ అమ్మ, మీ అన్నయ్యలకి 20 లక్షల కట్నం వచ్చింది, మీ పెద్దన్నయ్యకి 30 లక్షల కట్నం వచ్చింది, పొలాలు వచ్చాయి, స్థలాలు వచ్చాయి, మరి నీకేం వచ్చాయి అంటూ ప్రతిరోజు హరిబాబును రెచ్చగొట్టేది. దాంతో అసలే బేవర్స్గా ఏ పని పట్టలేక తిరుగుతున్న ఈ హరిబాబు పెళ్ళాం మీద జులుం చూపించాడు. అప్పటికే 5 లక్షలు కావాలని వైష్ణవిని చాలా అంటే చాలా వేధించి చివరికి అతి కిరాతకంగా చంపేశాడు. ఇక ఇప్పటికే హరిబాబుతో పాటు అతని తల్లిని, అలాగే వాళ్ళ అన్నయ్యని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జైల్లో ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆమెకి ఎటువంటి పశ్చాత్తాపం లేదు, సరికదా, చాలా క్రూరంగా కూడా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు నేను ఏం తప్పు చేయలేదని, నేను ఊరికే పారిపోయానని ఏదో కల్లబుల్లి కబుర్లు చెప్తుంది. కానీ అసలు శిక్ష పడాలంటే మాత్రం ఈమెకే ముందు పడాలి. అసలు హరిబాబు కన్నా ముందు ఈమె దవడే పగలగొట్టాలి. లేకపోతే కన్న కూతురి కన్నా చిన్న వయసున్న కోడల్ని ఇంటికి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోకుండా కొడుకుని ఊరి మీదకి వదిలేసింది. సరే, వదిలేస్తే వదిలేసింది, ఏదో వాళ్ళిద్దరు కాపురం చేసుకుంటున్నారు, వాళ్ళని అలా వదిలేయకుండా ఎంత దారుణంగా ప్రవర్తించింది. అంతేకాదు, ఫోన్లో కూడా వైష్ణవి అమ్మతో కానీ వైష్ణవితో కానీ అసభ్యకరమైన మాటలు, దొంగతనం అంటగట్టడం, రకరకాల విషయాల్లో నానా హింస పెట్టడం వంటి పనులు చేసి వైష్ణవిని మానసికంగా కృంగిపోయేలా చేసింది. ఇంత చేసి కూడా తనకేం తెలియదన్నట్టు జైల్లో డ్రామాలు ఆడుతుంది. ఒక అందమైన ప్రేమ కథగా మొదలై వైష్ణవి స్టోరీ చివరకు ఒక రక్త చరిత్రగా ముగిసింది. వైష్ణవి మరియు హరిబాబుల వివాహం ఒక ప్రేమ వివాహం. హరిబాబు ప్రేమ పేరుతో వైష్ణవి వెంటపడి ఆమెను పెళ్లి చేసుకుంటానని, తన జీవితాంతో ఎంతో గొప్పగా చూసుకుంటానని నమ్మబలికాడు. పెళ్లికి ముందు హరిబాబు తన గురించి ఎన్నో రకాల అబద్ధాలు చెప్పి వైష్ణవిని మరియు ఆమె కుటుంబ సభ్యులను మోసం చేశాడు. తనకు నెలకి 30,000 రూపాయల జీతం వస్తుందని, భవిష్యత్తులో అది 1,00,000 రూపాయల వరకు పెరుగుతుందని గొప్పలు చెప్పుకున్నాడు. వైష్ణవికి 13 మంది అన్నదమ్ములు ఉండగా ఆమె 6 అక్కా చెల్లెళ్ళ తర్వాత పుట్టిన ఏకైక చిన్న సోదరి కావడంతో ఆమె జీవితం బాగుంటుందన్న ఆశతో ఆ అన్నలు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. కానీ పెళ్ళయ్యాక తెలిసిన చేదు నిజం ఏంటంటే హరిబాబుకు వచ్చేది కేవలం 12,000 రూపాయల జీతం మాత్రమే. నమ్మకమే పునాదిగా జరగాల్సిన పెళ్లి ఇలాంటి పచ్చి అబద్ధాలతో మొదలవ్వడం ఆరంభంలోనే ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. ఇక్కడ మనం హరిబాబు లోపల ఉన్న ఆ సైకో ప్రవర్తనను మరియు క్రూరత్వాన్ని అర్థం చేసుకోవాలి. వైష్ణవి మొదటిసారి గర్భం దాల్చినప్పుడు హరిబాబు ఆమెను నమ్మించి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ప్రస్తుతం మనం ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే పిల్లలు పుడితే ఇబ్బంది అవుతుందని మాయమాటలు చెప్పి ఆ గర్భాన్ని తీయించేశారని వైష్ణవి సోదరులు ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవానికి అతని ఉద్దేశం వేరే ఉంది. కట్నం సరిగ్గా రాలేదని, ఆస్తి తన పేరు మీద చేయలేదని అతను వైష్ణవిని నిరంతరం వేధించేవాడు. వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే 5 లక్షల నగదుతో పాటు 4 గుంటల భూమిని కూడా ఇచ్చారు. అయినా సరే హరిబాబుకు ఆశ చావలేదు. తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మేసి వైష్ణవికి ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని, ఆ ఆస్తిపై తనకే పూర్తి అధికారం ఉండాలని అతను ప్రతిరోజు గొడవ పడేవాడు. ఒక మనిషి ఆశకు హద్దులు లేకుండా పోతే అది ఎంతటి దారుణాలకు దారి తీస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్లో ఎంతో సందడిగా చిరునవ్వుతో కనిపించే వైష్ణవి వీడియోల గురించి కూడా హరిబాబు రకరకాల మాటలు చెబుతున్నాడు. మొదట పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో వైష్ణవి వీడియోలు చేయడం ఇష్టం లేకనే ఆమెను చంపానని చెప్పాడు. కానీ వైష్ణవి అన్నలు చెబుతున్న కథ ప్రకారం అసలు వైష్ణవికి వీడియోలు చేయాలనే ఆసక్తి ఉండేదే కాదు. హరిబాబే తన ఆర్థిక అవసరాల కోసం ఆమెతో బలవంతంగా వీడియోలు తీయించేవాడు. వైష్ణవికి తన మొదటి జీతం 8,000 రూపాయలు వచ్చినప్పుడు హరిబాబు అందరికీ దావత్ కూడా ఇచ్చాడని ఆమె కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు.
డబ్బులు వస్తున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం పోలీసులను మరియు సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి హరిబాబు ఆడుతున్న ఒక పెద్ద నాటకం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆ దారుణమైన హత్య జరిగిన రాత్రి అసలు ఏం జరిగిందో వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పుడుస్తుంది. హరిబాబు ఒకప్పుడు ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేయడం వల్ల అతనికి మత్తు మందుల గురించి పూర్తి అవగాహన ఉంది. వైష్ణవి గట్టిగా అరవకుండా ఉండడానికి ఆమెకు ముందుగానే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసుల విచారణలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పక్క గదిలో ఉన్న వైష్ణవి తల్లిదండ్రులకు ఎటువంటి శబ్దాలు వినిపించలేదు. గాఢ నిద్రలో ఉన్న వైష్ణవి ముఖంపై దిండుతో బలంగా అదిమి పట్టి ఆమె ఊపిరి ఆడకుండా చేశాడు. ఆ తర్వాత ఒక పదునైన కత్తితో ఆమె శరీరంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తలను గోడకు ఎంత బలంగా కొట్టాడంటే అక్కడ టైల్స్ కూడా పగిలిపోయాయి. ఒక మనిషిలో ఇంతటి పైశాచికత్వం ఎలా నిండుతుందో ఊహించడం కూడా కష్టమే. ఆ క్షణంలో వైష్ణవి తన ప్రాణాల కోసం, తన కడుపులో ఎదుగుతున్న ఆ 4 నెలల చిన్న ప్రాణం కోసం ఎంతగా విలవెల్లాడుంటుందో కదా. నన్ను చంపినా పర్వాలేదు, కానీ నా కడుపులో ఉన్న బిడ్డను వదిలేయ్, నేను మా అన్నల దగ్గరికి వెళ్ళిపోతానని ప్రాధేయపడిన ఆ రాక్షసుడికి మనసు కరగలేదు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా అక్కడి నుండి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం వైష్ణవి తల్లి గదిలోకి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న తన కూతుర్ని చూసి గుండె పగిలేలా రోధించింది. 6 అక్కా చెల్లెళ్ల తర్వాత 13 మంది అన్నల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఏకైక సోదరుని అలా చూసి ఆ కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. పోలీసుల విచారణలో మరో సంచలన విషయం బయటకొచ్చింది. మొదట ఇది కేవలం హరిబాబు చేసిన హత్య అని అందరూ అనుకున్నారు. కానీ దీని వెనుక అతని కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉందని తేలింది. హరిబాబు తల్లి లక్ష్మి మరియు అతని 2 అన్నదమ్ములు ఆనంద్, అశోక్ల ప్రేరణతోనే హరిబాబు ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆధారాలు లభించాయి. హరిబాబు తల్లి తన 2 కొడుకులకు లక్షల రూపాయల కట్నం వచ్చిందని, కానీ 3వ కొడుకైన హరిబాబుకు తక్కువ కట్నం వచ్చిందనే అక్కసుతో అతన్ని నిరంతరం ఉసుగొలిపేది. అందుకే హత్యకు ముందు హరిబాబు తన స్వగ్రామమైన కోరుట్లకు వెళ్లి తన తల్లి అన్నలతో మాట్లాడవచ్చు మరి ఈ స్కెచ్ వేశాడు. ప్రస్తుతం పోలీసులు హరిబాబుతో పాటు అతని తల్లిని, అన్నలను కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అయితే జైల్లో ఉన్న హరిబాబు ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. నా వైష్ణవిని నేనే చంపుకున్నాను, నాకు బ్రతికే హక్కు లేదు, నన్ను చంపేయండి అని అరుస్తూ పోలీసులకు చిరాకు తెప్పిస్తున్నాడు. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు తీసుకెళ్తే అక్కడ కూడా పెద్ద డ్రామా స్టార్ట్ చేశాడు. నాకు ట్రీట్మెంట్ చెయ్యొద్దు, బయటకు వెళ్తే వైష్ణవి అన్నలు నన్ను చంపేస్తారు, నన్ను ఇక్కడే చంపేయండి అంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈ విషయం తెలిసిన వారు హరిబాబు కేవలం ఒక హంతకుడు మాత్రమే కాదు, పెద్ద మోసగాడే అని అంటున్నారు. చచ్చిపోతానని బెదిరించి వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చట్టం నుండి తప్పించుకోవడానికి మళ్ళీ అదే నాటకాన్ని ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు. ముగింపుగా చూస్తే వైష్ణవి హత్య కేసు మానవ సంబంధాల్లోని అగాధాన్ని మరియు వరకట్నం అనే భూతం ఇంకా మన సమాజంలో ఎంత బలంగా ఉందో మనకు చూపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి మంచోడని నమ్మడానికి లేదని, అతని కుటుంబ నేపథ్యాన్ని మరియు ప్రవర్తనను పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది. హరిబాబు మరియు అతని కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష పడాలని, అప్పుడే వైష్ణవి ఆత్మకు మరియు ఆమె కడుపులో ఉన్న ఆ చిన్న ప్రాణానికి శాంతి చేకూరుతుందని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.